రంగారెడ్డి జిల్లా కోకాపేటలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పట్టాలతో అమ్ముకున్న వ్యవహారం బట్టబయలైంది. సర్వే నెంబర్ 147లో పేదల ఉచిత ఇళ్ల నిర్మాణం కోసం కొంత భూమిని కేటాయించి పట్టాలు అందజేశారు. మరో 1000 గజాల ప్రభుత్వ భూమి కేటాయింపులు ఇంకా పూర్తి కాలేదు. ఈ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణాలు చేపడుతుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఆ భూమికి చెందిన పట్టాలు తమ దగ్గర ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులకు పత్రాలు చూపించారు. వాటిని లోతుగా పరిశీలించిన అధికారులు నకిలీ పట్టాలుగా తేల్చారు. నిందితులపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ జియో 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్గా మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యూనిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి. తర్వాత మనకు డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.